హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారమ్మా? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా మీకు? ఏం చేస్తున్నాను తెలుసా? ఒక్క నిమిషం ఉండండి అమ్మా. ఇదిగో గిన్నె పెట్టానా, అమ్మో పేలుతుంది చూసారా? గిన్నె బాగా వేడెక్కిందమ్మా. ఏంటంటే ఈరోజు విశేషాలు కర్రీ ఏమంటున్నాను తెలుసా మీకు? పప్పు చింత చిగురు. ఇదిగో చూసారా? అంటే ముందే వేసేసాను, మీకు వీడియో పెట్టడం లేట్ అయింది, ఏమో అనుకోకండి అమ్మా. చూస్తున్నారా? పప్పు చింత చిగురు గిన్నె పెట్టానా. ఆవాలు వేసుకుందాము. ముందుగా ఆవాలు వేస్తాం. ఆవాలు కొంచెం చిటపట్లాడాక అప్పుడు జీలకర్ర వేసుకుందాం. చూసారా? కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత వెల్లుల్లిపాయ వేద్దాం కొంచెం పప్పులో కదమ్మా. తర్వాత ఎండుమిర్చి, పండు మిర్చి రెండు కలిపి తాలింపు వేసుకుందాం. బాగుంటుందమ్మా, అందుకనే వేస్తున్నాను. ఇవేమే బంగాళదుంప బొరబట్టీలు కూరమ్మ, ఫ్రై అమ్మది. కొంచెం కరివేపాకు వేసుకుందామమ్మా. ఇది పప్పు 4 పప్పులు వేసానమ్మా. ఇందులో కందిపప్పు కొంచెం ఇన్ని గిన్నె. ఇదిగో ఈ గిన్నెకి ఇంకా తక్కువేనమ్మా. ఈ గిన్నె ఆఫు కందిపప్పు, ఆఫు పచ్చిశనగపప్పు మాత్రం ఇంతేనమ్మా. వేసాను. పెసరపప్పు వేసా, ఎర్ర కందిపప్పు వేసాను. పప్పు మాత్రం చాలా టేస్ట్గా ఉందమ్మా. పప్పు ఎప్పుడైనా కలిపి అలాగా వేసుకోండి అమ్మా, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎంగ వేసాను పోపులోకి. తాలింపు మరి ఏగిపోయింది అమ్మ. ఇదిగో పప్పు వేసేసుకుందాం ఇప్పుడు. పప్పు మాత్రం అమోఘంగా ఉందమ్మా. పప్పు చాలా బాగుంది. నేను ఇప్పుడు టేస్ట్ చూశాను కదా, చాలా బాగుంది. చింత చిగురు వచ్చిన దగ్గర నుంచి ఏమో వండుదాం అనుకుంటా. అవలా మన చింత చిగురు చికెన్ వండాను. చికెన్ అయినా వండాను కానీ పప్పు వండుకోలేదు. అందుకనే ఈరోజు పప్పు చింత చిగురు తాలింపు వేసాను అనమాట. చూసారా ఎంత కమ్మగా ఉందో, ఎంత బాగుందో. చూస్తుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. చూసారా? శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, అదే మైసూర్ కందిపప్పు అంటారు కదమ్మా, అదమ్మా. అన్నీ కలిపేసాను. అన్నీ కూడా చక్కగా సమపాలంలో ఉడికిపోయినాయి. ఇదిగో ఈ పెద్ద పెద్ద బద్దలుగా కనిపిస్తున్నవి పచ్చి శనగపప్పు అనమాట. అంటే కాంబినేషను ఒకరు వండారు చూశాను అనమాట. అందుచేతన నేను కూడా అట్లా వండాను అనమాట. ఎట్లా ఉంటుందో చూద్దామని వండానమ్మా. కానీ చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇది పక్కన పెట్టేసుకుందామమ్మా. పక్కన పెట్టేసుకొని ఈ కర్రీకి ఫ్రైకి తాలింపు వేసేసుకుందాం అమ్మా. ఇగోండి బంగాళదుంపలు, ఇగోండి బంగాళదుంపలు కలిపి బంగాళదుంపలను ఇవి బొరబట్టీలు అంటారు. వీటిని బొరబట్టీలు అంటారు. నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. అన్నం అయితే ఉడికిపోతుంది. చూసారా? ఇదిగో రైస్ కూడా ఉడికిపోవచ్చింది. మొన్న మార్కెట్ విజయవాడ వెళ్ళాను కదా, విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానమ్మా. ఈ బొరబట్టీలు నాకు చాలా ఇష్టం నాకు. అవి కలిపి ఫ్రై చేస్తున్నానమ్మా. బంగాళదుంప ఆ బొరబట్టీలు కలిపి ఫ్రై చేస్తున్నాను అనమాట. మన పిల్లలకి చూపించాలి కదా, యూట్యూబ్ పిల్లలకి, అందుకని చేస్తున్నాను. మొన్న వీడియో తీయలేదమ్మా, ఊరు వెళ్ళాను కదా, అందుచేత తీయలేదమ్మా. గొంతు చూసారా? వాటర్ తేడా వచ్చిందంటే నాకు కాస్త ఆయిల్ పడుతుందమ్మా కొంచెం. ఎందుకంటే అవి రెండు బాగా ఫ్రై అవ్వాలి కదా, అందుచేత. రాత్రి వర్షం పడిందమ్మా విపరీతంగా. ఇంచుమించు 3 గంటలు వర్షం పడింది. తర్వాత చిన్న చినుకులు తెల్లవారులు పడిందమ్మా. కొంచెం రైస్లో ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఆ గంజి మనం తాగామనుకో
ఒంటికి బలమమ్మ. రైస్ గంజి తాగితే బలము, ఆరోగ్యానికి బలము. ఈ ఎండ వేడి నుంచి తగ్గిస్తుంది అనమాట అది. అందుకనే నేను ఒక్కోసారి తాగుతానమ్మా గంజి. గంజిలో రైస్లో ఏముంటుందమ్మా బలము, అంతా గంజిలోనే ఉంటుంది ఏమ్మా అది. మరి అందుకనే ఈ 2-3 రోజులు వీడియోలు పెట్టలేదమ్మా నేను. వీడియో చూస్తున్నారా? మొన్న వంట వీడియో చేశానమ్మా. ఆ వంట వీడియో ఏమో రాలేదు, ఎందుకో క్లిక్ అయిపోయింది, రాలేదు. పచ్చిశనగపప్పు కొంచెం వేసుకున్నామమ్మ, పోపులు కదా బాగుంటుంది పచ్చిశనగపప్పు. ఇకమ్మ ఎప్పుడు ఇలా తెచ్చి పెట్టుకుంటాను అన్నీ నిండుగా, నాకు అలవాటమ్మా. అలాగన్నీ నిండుగా ఉండాలి. ఒక్కసారే ఒక 10,000 అయినా అలా అయినా తెచ్చి పెట్టుకుంటాను. పెద్దగా ఏం తిరుగుతామమ్మ. కొంచెం సాయమైన పప్పు, సాయిపప్పు కొంచెం. ఎర్రకందిపప్పు అంటే మీకు తెలుసు కదమ్మా, ఇదిగో మీకు చూపిస్తున్నాను. ఎర్రకందిపప్పు అంటున్నారు ఏంటి ఆంటీ అనుకుంటారు కదా, అందుకని ఇది మైసూర్ పప్పు అంటారు. ఈ పప్పు తినటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అటువంటి ఎన్నికలు క్లియర్ అవుతాయి అంట. నేను అన్నీ అడుగుతూ ఉంటానమ్మా, చూస్తూ ఉంటాను, టీవీలోను అన్నీ చూస్తూ ఉంటాను. డాక్టర్స్ చెప్పే సమాధానాలన్నీ వింటూ నేను చూస్తాను. అందుకనే నేను అవి వండుకుంటాను అనమాట. కోయిట్లో ఉన్నప్పుడు కూడా ఆ పప్పే మరి తినేదాన్ని నేను. కోయిట్లో ఉన్నప్పుడు కూడా ఆ పప్పే తినేదాన్ని అమ్మ నేను. ఆవాలు వేసుకుందామమ్మ, కొంచెం బాగా చిన్ని ఆవాలు, ఎక్కువ వేసుకోక్కర్లేదమ్మా. కొంచెం జీలకర్ర వేసుకుందామమ్మ. ఫ్రై కదమ్మా, కొంచెం పోపులు ఎక్కువ వేసుకోవచ్చు. గుళ్ళు ఉంటే గుళ్ళు కూడా వేసుకోవచ్చు అమ్మ, వేరుశనగ గుళ్ళు, కానీ మన దగ్గర లేవు. పచ్చి ఉంటే గుళ్ళు వేసుకోవచ్చమ్మ, బాగుంటుంది. ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, ఆ సార్ పేరేంటో తెలియదు కానమ్మా నాకు, ప్రతిరోజు ఎండుమిరపకాయలంట, 2 ఎండుమిరపకాయలన్నా కర్రీలో వాడుకుంటూ తింటేనంటమ్మా క్యాన్సర్ రాదంట, మళ్ళీ ఏమే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదంట. ఆయన పేరేంటో తెలియదు కానీ హైదరాబాద్ సార్ అమ్మ, ఆయన చెప్తున్నారు పెద్ద ఆయన రోజు ఎండు మిరపకాయలు అదే ఇలాగా మిక్సీ వేసి గ్రైండ్ చేస్తారు కదా చిన్నగా, అట్లా చేపించుకొని ఆయన కంపల్సరీగా తింటారంట మా సారు. మొన్న వీడియోలో చూసాను, యూట్యూబ్ కాదమ్మా, TV 9లో చెప్తున్నారు ఆ డాక్టర్ సార్. ఎండుమిర్చిలోనూ చాలా మంచిది ఉంటాయంటమ్మా, అందుకనే తినండి. ప్రతి కూరలో 2 ఎండుమిర్చి వాడండమ్మా. పోపులు వేసుకొని ఇప్పుడు ఇవి వేసేసుకుందామమ్మ. బొర్బాటీలు అంటే ఏం కాదు, బొబ్బర్లు కాయలమ్మయ్యి పచ్చివి అనమాట. చిన్నగా కోస్తారు, కానీ నేను ఇలా పెద్దగా కోసాను. బీన్స్ లాగే ఉంటాయి అమ్మ, ఇవి కూడా బీన్స్ లాగే ఉంటాయి. చాలా మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు ఈ తోటకి తీసుకెళ్ళి కాయలు కోసి ఉడకబెట్టి ఉప్పు వేసి ఉడకబెట్టి తినిపించేది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ గారి ఇంటికాడ తినేదాన్ని నేను ఇది. అప్పుడు మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఇలా పెట్టేది ఉడకబెట్టి. తర్వాత బంగాళదుంపల ముక్కలు కూడా వేసేసుకున్నాం అమ్మ, నీళ్ళలో నుంచి తీసేస్తున్నాను. అంటే 2 సమపాలనలో మగ్గుతాయి అన్నమాట, బాగుంటుంది. ఫ్రైకే కదమ్మా, అందుకని బాగుంటుంది. పప్పుకి కాంబినేషన్ ఏదో ఒక ఫ్రై ఉండాలమ్మా, దొండకాయ కానీ వంకాయ కానీ బంగాళదుంప కానీ. ఎక్కువ వండేది బంగాళదుంపే కాంబినేషను పప్పులోకి బాగుంటుంది. ఇవమ్మ బంగాళదుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఇలా మగ్గితే ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీను వైటు అనమాట. అది కొంచెం ఉప్పు వేసేసుకుందాం, కూరకు సరిపడదు. అందులో వాటర్ ఉంటుంది కాబట్టి కళ్ళుప్పు అయినా సరే కరిగిపోతుంది అమ్మా, ఏం పర్వాలేదు. రాత్రి వర్షానికి ఇప్పుడు ఉడికి గాంభీరంగా ఉందమ్మా. అందుకనే మీరు ప్రతిరోజు కర్రీలో మాత్రం 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. అవి మనకు రావుగానే ఇంగ్లీషు చిల్లీ షేర్స్ అంట, చిల్లీ షేర్సా ఏంటో అంటారు.
మళ్ళీ నాకు నోరు తిరగదమ్మా, అందుకే చెప్తున్నాను. ఎండుమిర్చి నా భాషలో చెప్తున్నాను. ఎండుమిర్చి గ్రైండ్ చేసుకుంటే రఫ్గా ఉంటాయి కదా, అవి వేసుకోవాలంట. ఆ సార్ చెప్పారమ్మా. డాక్టర్ గారు అది పేరేంటో తెలియదు కానీ టీవీ ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ సారు చెప్తున్నారు, డాక్టర్ గారు ప్రతిరోజు క్యాన్సర్ తగ్గించే గుణంలో ఎండుమిర్చి ఎక్కువ ఉంటుందంట, మెడిసిన్స్ కూడా వేసుకోక్కర్లేదంట. ఆ డాక్టర్ గారు చెప్పారమ్మా మొన్న. అందుకనే నేను మీతో చెప్తున్నాను అమ్మా, నేను కూడా మీతో అందుకే చెప్తున్నాను. మన పిల్లలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు అందరూ బాగోవాలి కదా, మరి అందుకనే చెప్తున్నాను. మరి నా వీడియోకి లైక్ చేస్తున్నారమ్మా, సబ్స్క్రైబ్ చేస్తున్నారా అమ్మా? నా వీడియోలకు బాగా లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఇంకేంటమ్మా, సెలవులు అయిపోయినాయి, పిల్లలకి స్కూళ్ళు అమ్మా. కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. స్కూల్ బట్టలని, స్కూల్ అని బోళ్ళు ఖర్చులమ్మా. ఎంత ఖర్చు అయినా తప్పదమ్మా. మరి పిల్లల్ని శుభ్రంగా చదివించుకోవాలి కదా, వాళ్ళకి ఒక మార్గం చూపించాలి కదా తల్లిదండ్రులు అయినప్పుడు కదమ్మా. అమ్మా అది నాకున్న జ్ఞానంతో నేను చెప్తున్నానమ్మా, మీరు ఎవరు తప్పుగా అనుకోకండి అమ్మా. నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానమ్మా. కొంచెం గంజి వంచుకుందామమ్మా, కొంచెం అంటే వాటర్ ఎగస్ట్రా వేసాను కదా, ఆ వాటర్ మనం కొంచెం తీసేసుకుంటాము. గంజి చాలా బలంగా ఉంటుందమ్మా. నీరసంగా ఉన్నప్పుడు చూడండి గంజి తాగండి, మీకు తెలుస్తుంది. ఒక ఎనర్జీ టాబ్లెట్లు వేసుకున్నంత పవర్ఫుల్గా ఉంటుంది. కొంచెం వాటర్ వంపేసుకున్నాం కదమ్మా, అందుకని కొంచెం పైన వేస్తే ఇంకా అది అట్లాగా మగ్గిపోద్ది. రైస్ చిన్న మంట పెడితే మగ్గిపోద్దమ్మా. ఇది చూసారా గంజి, ఇదిగో అసలైన బలము గంజిలోనే ఉంటుంది. ఇది దీంట్లో వేసాను, వాటర్ ఇంట్లో వేసేసి వాటాలో వేసేసుకున్నాను. మళ్ళీ ఎందుకు, ప్లాస్టిక్ ఇది కదా అది. నేను ఎక్కువ ప్లాస్టిక్ వాడనమ్మా, నాకు భయము. నేను ఎక్కువ స్టీల్ వాడతానమ్మా, స్టీల్వే వాడతాను. ఎందుకంటే ప్లాస్టిక్ నేను గమ్మును వాడను. అయిపోయిందమ్మా వంట, అదే మగ్గిపోతే అయిపోద్ది. పప్పు వండినప్పుడు కూడా కుక్కర్లో ఒక గిన్నె లాంటిది వేసుకోండి, వేసుకుంటే పప్పు పొంగదు. నేను ఇప్పుడు ట్రై చేసి మీకు చూపించాల్సిందమ్మా. నేను వీడియో అంటే లేట్ అయిపోతుందని చూపించలేదమ్మా, అంతే, ఏం కాదు. నిన్న కూడా వంట లేట్ అయిపోయింది, అంకుల్ వచ్చేసరికి వంట అవలా, పాపం ఆయన పడుకుని పోయారు. ఊరు వెళ్ళాం కదమ్మా, విజయవాడ వెళ్ళాం కదా, అందుకనే ఇంకా టైం సరిపోలేదమ్మా. నిన్న వంట 2 అయింది, వంట అయ్యేసరికి అమ్మా. మీతో అన్నీ నేను షేర్ చేసుకుంటున్నానమ్మా, నా కష్టాలు సుఖాలు అన్నీ చెప్తున్నాను. నా వీడియోలకు మంచిగా లైక్లు చేసేయండి, మంచిగా సబ్స్క్రైబ్లు చేసేయండి అమ్మా. పప్పు అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయినాయి. ఒక్కసారి వాషింగ్ మిషన్ నిన్న 2 సార్లు వేసానమ్మా మిషన్. అది ఆ వచ్చే వాటర్కి ఎట్లా మగ్గిపోద్దమ్మా, చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఇట్లాగా ఇదంతా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం అలా మగ్గనేద్దాం. 2 కలిసి ఫ్రై అవుతాయి జాయిగా, చిన్న మంటలో ఫ్రై చేద్దాం. కొంచెం పసుపు వేసుకుందాం అమ్మ, ఇంకా పసుపు వేయలేదు కదా, పసుపు వేసుకుందాం చిటికిడి అంతా. ఇది చూసారా ఎక్కువ వద్దు, మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది, అందుకని ఎక్కువ వద్దు. కొంచెం దించే ముందు అప్పుడు కారం వేసుకుంటాం, ఇప్పుడు వద్దు. కారం వేయకపోయినా సరిపోతుంది, కాకపోతే తినలేము, కొంచెం కారం వేసుకోవాలి. ఆ స్పైసీనెస్ ఉండాలి కదా, అందుకని అది అట్లా మగ్గుతుంది అనమాట.
ఈ కర్రీ పేరు బంగాళాదుంప బొరబాటీలు, రెండు కలిపి ఫ్రై అన్నమాట. ఇది ఈ కర్రీ పేరు బంగాళాదుంప బొరబాటీలు ఫ్రై, డీప్ ఫ్రై అమ్మా. అది అట్లాగా మంట తగ్గించేద్దామ్మా, కొంచెం సిమ్లో పెట్టుకుందాం, అది అట్లా అవుతుంది. రైస్ అయితే అయిపోయింది అమ్మా. నా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టి మరి 10 మందికి షేర్ చేయండి అమ్మా. ఓకేనమ్మా, బాయ్ అమ్మా, ఉంటాను రా.